ఒక రోజున సీతారామయ్యకు వరుసకు తమ్ముళ్ళైన రామరాఘవరెడ్డి, గాదిరెడ్డి జగన్నాథరెడ్డి గార్లను నా వద్దకు తీసుకువచ్చి పరిచయం చేశాడు. ఇక నుంచి వీళ్ళు నీకు మరుదులే కాదు, తమ్ముళ్ళు కూడాను అన్నాడు. వాళ్ళు నిజంగానే నా వాళ్ళయ్యారు. పోలీసులకు భయపడకుండా నా అవసరాలు తీరుస్తూ నాకెంతో సన్నిహితులైనారు. నేను రామరాఘవరెడ్డిని పెద్దబ్బాయని, జగన్నాథరెడ్డిని చిన్నబ్బాయని పిలిచేదాన్ని. వాళ్ళు నాకు తమ్ముళ్ల కంటే మిన్నగా కనిపించేవాళ్ళు. నాకు అభద్రతాభావం రాకుండా చూసుకునేవాళ్ళు. నా అగచాట్లు తెలుసుకున్న మా అమ్మగారు ధైర్యం తెచ్చుకుని కులం కంటే, ఊరు కంటే కూతురే ముఖ్యమంటూ నా వద్దకు వచ్చేసింది. ఆస్తిని పోగొట్టుకున్న నాన్నను అమ్మ లేకుండా పామరులో ఉంచడం అన్యాయం అనిపించింది. అభిమానంతో పొలం అమ్మి అప్పు తీర్చిన మా నాన్న లింగవరంలో 2 ఎకరాల పొలం కొని నా పేర పెట్టి తాకట్టులో ఉన్న నా నగలను విడిపించి ఆ తర్వాతనే నా దగ్గరకొచ్చాడు. 2వ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధమని కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. 1942 డిసెంబర్ 25 నాడు నాకు చందు పుట్టాడు. మా పెద్దబ్బాయి, మా చిన్నబ్బాయి వాణ్ణి పీపుల్స్ వారని పిలిచేవారు. చందు పాకుతుంటే ఎర్ర జెండా చేతికిచ్చి ఆడించేవారు. వాళ్ళు పీపుల్స్ వారన్నది గుర్తు చేసుకునే సీతారామయ్య తాను నిర్మించిన పార్టీని పీపుల్స్ వారని పిలిచాడేమో నాకు తెలియదనుకోండి. మా నాన్న బుడి బుడి అడుగులు వేసి చందుని భుజానెత్తుకుని మీ బాబాయిలు ఎంత మంచివాళ్ళురా అంటూ మెచ్చుకునేవారు. మా నాన్న అన్నట్లుగా మా పెద్దబ్బాయి, చిన్నబ్బాయి చాలా బుద్ధిమంతులు. మా పెద్దబ్బాయి పేరు చివర రెడ్డి తీసేసి రఘురాఘవని పిలిపించుకున్నాడు. లోలాక్షి అనే కమ్మవారి అమ్మాయిని సంస్కరణ వివాహం చేసుకున్నాడు. నేనున్న ఇంట్లో ఆ అమ్మాయిని కొన్నాళ్లు ఉంచి ఉమ్మడి కుటుంబాల రుచిని నాకు చూపించాడు. మా చిన్నబ్బాయి విద్యార్థి సంఘ నాయకునిగా పేరు గడించి పెద్దల మన్ననలు అందుకొని రష్యా వెళ్లి అక్కడ నుండి చెకోస్లోవేకియాలోని ఫ్రాగ్ పట్టణంలో చదివి నటాషా అనే చెక్ యువతిని పెళ్లాడి భారతదేశం తీసుకువచ్చాడు. ఆమెను వాళ్ళ అమ్మగారి కంటే ముందు నాకే చూపి మా ఆతిథ్యం అందుకొని అప్పటికి మేము విజయవాడకు మకాం మార్చి ఉంటే నన్ను, మా లోలాక్షిని అంటే మా పెద్దబ్బాయి భార్యను వెంట పెట్టుకొని జొన్నపాడు తీసుకువెళ్లాడు. ఆ సమయంలో మా ముగ్గురు తోడు కోడళ్ళం కలుసుకుని ఆ ఊళ్ళో ఆనందంగా 2 రోజులు గడిపాం. పెద్ద ఆయన వితంతువుని వివాహం చేసుకుని, 2 ఆయన వర్ణాంతర వివాహం చేసుకొని, 3 ఆయన మతాంతర దేశాంతర వివాహం చేసుకొని మా ఊరికి ఓ గుర్తింపు తెచ్చారంటూ ఊరి పెద్దలు ఆ ముగ్గురు అన్నదమ్ములను అభినందించారు. 1941లో ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధాన్ని తొలగించింది. అజ్ఞాతవాసంలో ఉన్న కామ్రేడ్స్ అంతా బయటకొచ్చారు. సీతారామయ్య వస్తున్నాడన్న వార్త విని మా నాన్న నిశ్చింతగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పామరులోని మా బంధువులంతా వచ్చారు. మా అత్తమామలు మా నాన్న అంత్యక్రియలు జరిపించారు. పుట్టి పెరిగిన ఊళ్ళో మరణించక జొన్నపాడులో మరణించాడని మా మేనత్తలు బాధపడ్డారు. మా అమ్మని బంధువులంతా కలిసి విధవను చేస్తారని మా తమ్ముడు నేను ఏడ్చాము.